ఈరోజు ప్రియులారా, మనము ధ్యానించే అంశం లేక మాట ఏమై ఉన్నదంటే, మనం ధనవంతులం, మనము ఆస్తి గలవారము, అంటే మనము స్థితి కలిగిన వారు. ధనవంతులు అంటే ఆస్తి స్థితి కలిగిన వారు. చాలామంది ప్రియులారా, వారు ఎలాంటి పరిస్థితిలో ఉంటారు అంటే, మేము పేదవాళ్ళము, మా దగ్గర డబ్బు లేదు, మేము చదువుకోలేదు, మేము తక్కువ స్థాయి తక్కువ జాతి వాళ్ళము, డబ్బు మా దగ్గర ఉండదు, ఆస్తి మాకుండదు, పలానా వాళ్ళకి ఆస్తి పలానా వాళ్ళ దగ్గర ధనం ఉంటుందని ఇతరుల ప్రియులారా మనం చూస్తూ మనల్ని మనం నిరుత్సాహపరుచుకుంటాం. యేసు ఇక్కడ ఏమన్నాడంటే, ప్రియులారా, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని అన్నాడు. స్తోత్రం, స్తోత్రం. ఏమన్నాడండి? ఆయన తాను దారిద్ర్యం వలన మనము ఏమై ఉన్నాము అంటే, బైబిల్లో ధనవంతులమయ్యాము అన్నాడు. మనం ఏమై ఉన్నామండి? ధనవంతులమై ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. దేవుని వాక్యములో చూడండి, ఆయన దారిద్ర్యాన్ని దరిద్రతను ఎందుకు అనుభవించాడంటే, మనము ధనవంతులు అవ్వాలని. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశ్యము, దేవుని యొక్క చిత్తం ప్రియులారా, మనము ఎలాంటి వారుగా ఉండాలి అంటే, మనం ధనవంతులుగా ఉండాలి, మనము ఆస్తి కలిగిన వారుగా ఉండాలి. ఈరోజు ఈ మాట చదివించి చెప్తుంటే 8వ అధ్యాయం 9వ వచనం, మనం ఇప్పుడే ధనవంతులైపోవాలి, ఇప్పుడే ఆస్తిమంతులైపోవాలి, ఇప్పుడే పోగొట్టుకున్నది మరలా తిరిగి సంపాదించాలి, ఇప్పుడే జార విడిచిందంతా చాలా సంవత్సరాలు కష్టపడ్డాం కానీ కొద్దిలో జార విడిచేసాము, ఇవన్నీ కూడా ఇప్పుడే సమకూడితే బాగుండు, ఇప్పుడే పాస్టర్ గారు వాక్యం అందిస్తే ఆ వాక్యము ద్వారానే ఇవన్నీ కూడా సమకూడితే బాగుండని ప్రియులారా మనం అనుకొనవచ్చు. నిజమే. బైబిల్లో ప్రియులారా, మీరు ఎక్కడైనా చూడండి, దేవుడు తన బిడ్డలను ధనవంతులుగా, ఆస్తిపరులుగా, స్థితి కలిగిన వారుగా, ఉన్నతమైన పదవులను ఆశించేవారుగానే దేవుడు ఏం చేశాడంటే చేశాడు. ఆదిలోనే బైబిల్లో 1వ అధ్యాయము 28వ వచనములో ఆదాము అవ్వలను ఏమన్నాడంటే, 1వ అధ్యాయము 28వ వచనములో మీరు ఆయన ఆశీర్వదించి దీవించి ఏమన్నాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొందుడి. దేవుని వాక్యంలో ఆదిలోనే దేవుడు మానవులను నిర్మించినప్పుడు, సృజించినప్పుడు మీరు ఫలించి ఏమన్నాడంటే, మీరు అభివృద్ధి పొందండి అన్నాడు. అంటే ప్రియులారా, దేవుడు మనము శపింపబడాలి, మనము అప్పులు పాలవ్వాలి, లేక మనం నిరాశపడాలి, మనం బలహీనులు కావాలి, మనం ప్రియులారా మన జీవితాల్లో సమస్తము కోల్పోవాలని దేవుని యొక్క ప్రణాళిక కాదు. దేవుని ఉద్దేశ్యము, దేవుని ప్రణాళిక ఏమై ఉన్నది అంటే, మనము ఫలించాలి, మనం అభివృద్ధి పొందాలి. స్తోత్రం చెప్పండి. మనం ఫలించాలి, మనం అభివృద్ధి పొందాలి. గట్టిగా స్తోత్రం చెల్లిదా, గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. ధనవంతులు, అభివృద్ధి, ఆస్తి. ఏమండి, ఇతరుల గురించి అంటాం, ఒకప్పుడు లక్షాధికారులు, ఇప్పుడు కోటేశ్వర్లు. కోటేశ్వర్లు కూడా ఏంటి, ఎలాగా 100 కోట్లు 1000 కోట్లు. నిజమేనండి. బైబిల్లో మనం చూసినప్పుడు దేవుడు మనలను ప్రియులారా మరి ధనవంతులుగా, ఆస్తి కలిగిన వారుగానే చేశాడు. బైబిల్లో బిల్ గేట్లు ప్రపంచంలో ఎక్కడో లేరు, బైబిల్లోనే ఉన్నారు. బిల్ గేటు అంటే క్రైస్తవుడే. గొప్పవాడు ఎవరంటే ప్రియులారా, ఈ బైబిల్ను అంగీకరించిన వారు. దేవుని వాక్యంలో ప్రియులారా మనం చూసినప్పుడు బైబిల్లో చూడండి, ఆది కాండములో అబ్రహాం 13వ అధ్యాయములో 2వ మాట చదవండి. అబ్రహాము వెండి బంగారములు, ఏమండి, అబ్రహాము వెండి బంగారములు కలిగి ధనవంతుడై ఉన్నాడు.
ఏమని రాయబడింది అక్కడ? అబ్రహాము వెండి బంగారాలు కలిగి, చెప్పాలి, అబ్రహాము వెండి బంగారాలు కలిగి ధనవంతుడై ఉన్నాడు. దేవుని వాక్యం ఏమంటుందంటే ప్రియులారా, ఆదిలోనే మన పితృడైన అబ్రహామును మనం చూచినప్పుడు అబ్రహాము ఎలాంటి వాడుగా ఉన్నాడు అంటే వాక్యంలో ప్రియులారా, ఆయన ధనవంతుడు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, ఏమండి, చిన్న బంకులు పెట్టుకునేవాళ్ళు, దోశలు పోసుకునేవాళ్ళు, మిషన్ కుట్టుకునేవాళ్ళు, పూలు కూడా కట్టుకుంటారు. కొంతమంది పూలు కట్టుకుంటారు. పూలు కట్టుకుంటే ఏమొచ్చిద్ది, ఎంత వచ్చిద్ది అర్థమవుతుందా? దేవుడు దీవిస్తాడు దాన్ని. అబ్రహాము ఆ 12వ అధ్యాయంలో బయలుదేరేటప్పుడు అబ్రహాము సమస్తం విడిచిపెట్టి వచ్చాడు కదమ్మా. 13లోనికి రాగానే అతని గురించి ధనవంతుడు, నేను చూపించే మాటలని ఎక్కడో ఏదో తీసుకొని ముగిట్లా. కొరింథీయులకు రాసిన పత్రికలో మనము ధనవంతులు అవ్వాలని ఆయన మన నిమిత్తం ఏమయ్యాడు? దరిద్రుడు ఆయన. బైబిల్లో యేసు ప్రభు వారు పలికిన మాటలు కూడా కొత్త నిబంధనలో లాజరు దగ్గర ఒక ధనవంతుడు ఉండెను, లేడా? లాజరు దగ్గర ఒక ధనవంతుడు ఉండెను. యవనస్తులు ప్రియులారా, దేవుని వాక్యములో యవనస్తుడు ధనవంతుడైన యవనస్తుడు యేసుని వెంబడించాడు. అంటే యవన కాలములోనే దేవుడు వాళ్ళని ఏం చేశాడు? ధనవంతులుగా చేశాడు, ఆశీర్వదించాడు. యవన కాలములోనే దేవుడు వాళ్ళని దీవించాడు. యవన కాలములోనే ప్రియులారా, ఆ యవనస్తుడు మిగుల ధనవంతుడు గనుక అన్నాడు. ఈరోజు యవన వయస్సులో ఉన్నవాళ్ళు మేమేం చదువుతాములే, మేమేం ఉద్యోగం సంపాదిస్తాములే, మేమేం మా గోల్, మా నిరీక్షణ, మా గోల్కి మా నిరీక్షణ సరిపోయిద్దా? మనం చదవకుండా, మనం ప్రియులారా ప్రయాసపడకుండా, మనం ముందుకు వెళ్ళకుండా, మన గోలు ప్రియులారా మనం సాధియాలి అంటే అది కుదురుతుందా? కుదరదు. కానీ దేవుడు ధనవంతుడు చిన్న వయసులోనే ఒక యవనస్తుడు వెంబడించాడు. ఆ యవనస్తుడు ఎలాంటి వాడు అంటే మిగుల ధనవంతుడు. ఇప్పుడు ఇందాక అబ్రహాము ధనవంతుడే కాదు, ఇప్పుడు అబ్రహాం చూడండి 13వ అధ్యాయం 6వ వచనం కూడా చూడండి, ఇక్కడ మారిపోతున్నాడు మళ్ళా. ఆదికాండం 13వ అధ్యాయములో 6వ మాట చదవండి. వారు కలిసి నివసించుటకంటే అబ్రహాము లోతు వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశమంతా చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించినంత కన్నా విస్తారమాయను. కొట్టండి చప్పట్లు గట్టిగా, కొట్టాలి చప్పట్లు గట్టిగా, మహింపరుద్దాం గట్టిగా, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రియులారా. బైబిల్లో దేవుని వాక్యములో ప్రియులారా, ఇందాక ధనవంతుడు, ఇక్కడ ఆస్తిపరుడు అన్నాడు. ఆస్తికి ధనానికి ఏముందంటే వ్యత్యాసం ఉంది. ఆస్తికి ధనానికి ఏముందండి? ధనం ప్రియులారా అది ధనము అంటారు అంతే, ఆస్తి విస్తరించి. ధనవంతుడు ఇప్పుడు 6వ అధ్యాయం వచనంలోనికి రాగా వారి ఆస్తి అంటే వారు కలిసి నివసించటానికి అబ్రహాము లోతు విస్తరిస్తుందంట. మనం విస్తరిస్తాం, మనం కూడా ఏమవుతామండి? విస్తరిస్తాం. దేవుడు మనలను విస్తరణ కలుగు చేస్తాడు.